రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి మరోసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు ఇండో యుఎస్ కంపెనీల స్ట్రాటజీ పార్ట్నర్షిప్ ఫోరం ప్రతినిధులతో జరిగే సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చిస్తారు. డిసెంబర్ 8-9 హైదరాబాద్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కి వారిని సీఎం ఆహ్వానించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఈరోజు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు సంబంధించి కూడా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ ఫోరంకి సంబంధించిన సమావేశంలో పాల్గొంటారు. ఇక దాంట్లో అక్కడ ప్రతినిధులకు సంబంధించి కూడా వచ్చే నెల 8-9 తేదీకి సంబంధించి కూడా హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. ఆ సమ్మిట్కి సంబంధించి కూడా అక్కడ ఆ ప్రతినిధులను కూడా ఆహ్వానించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఏదైతే రేపుకు సంబంధించి కూడా పలు అధిష్టాన పెద్దలను కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ముఖ్యంగా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టూర్కి సంబంధించి కూడా ఢిల్లీకి వెళ్ళడం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు సర్వేకి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తూ ఉన్నట్టుగా కూడా సర్వే పోల్స్, ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్ గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక లోకల్ బాడీ ఎన్నికలపైన ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశం పైన కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటుగా 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, కోర్టుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఇక దీనికి కేంద్రం సంబంధించి కూడా సుప్రీంకోర్టుని మరోసారి ఆశ్రయించారా, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలా, లేదంటే పార్టీకి సంబంధించి కూడా 42% రిజర్వేషన్కి సంబంధించి కూడా అమలు చేస్తూ స్థానిక సంస్థలకు వెళ్ళాలా, స్థానిక సంస్థలకు నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహించాలి, ఈ అంశాలపైన కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా డీసీసీలకు సంబంధించి కూడా నియామకం పైన ఏదైతే కొలిక్కి వచ్చింది, ఇప్పటికే డీసీసీలకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా ఏదో ఎంపిక కూడా అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న సంబంధించి కూడా 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా ఏసీసీ ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కూడా ఒక్కొక్క జిల్లా నుంచి 3 అభ్యర్థులకు సంబంధించి కూడా ఢిల్లీకి స్క్రీనింగ్ కోసం వెళ్ళింది. ఆ స్క్రీనింగ్కి సంబంధించి కూడా అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్, అలాగే ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా మొన్న గత నెలలో ఢిల్లీలో డీసీసీల నియామకానికి సంబంధించి కూడా కసరత్తు జరిగింది. దాంట్లో ఏదైతే అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా నివేదికను అధిష్టానం తెలుసుకుంది. ఇక ఏ క్షణమైనా కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నది. తెలంగాణ డీసీసీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీసీసీల ఎంపిక స్క్రీనింగ్ అయితే పూర్తయినట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఏ క్షణమైనా కూడా డీసీసీలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దలతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా కేంద్ర మంత్రులకు సంబంధించి కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, పెండింగ్ సంబంధించిన బకాయిలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, కాబట్టి అన్ని అంశాలపైన కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక జూబ్లీహిల్స్ సంబంధించి కూడా ఇప్పుడు ఎన్నిక తర్వాత ఢిల్లీ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఏదైతే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలు, డీసీసీల నియామకం, పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ, అన్ని అంశాలపైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.